కోడిగుడ్డు మసాలా కర్రీ అండి. దీనికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ వేడైన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది, దీంట్లో గుడ్లు వేపుకుందాం. ఈ కోడిగుడ్లు మనం కొంచెం లైట్గా వేపుకుందాం. గుడ్లు వేపేటప్పుడు మనం ఇలా తేలకుండా ఉండడం కోసం మనం గుడ్ల పైన కొంచెం పసుపు రాసుకుంటే మనకి గుడ్లు వేపేటప్పుడు అంటుకోకుండా మనకి తేలకుండా బాగా వస్తాయి. ఈ వండిలో మనకి గుడ్లు లైట్గా వేగితే మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. గుడ్లు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయ మనకి మిక్సీ పట్టుకుని వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది. మసాలా కూర కాబట్టి మనకి ఇలా గ్రేవీలా ఉంటే కూర అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన లేకుండా దీంట్లోనే వాటర్ మొత్తం పోయేలాగా మనం వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం బాగా కలుపుకొని ఉల్లిపాయతో పాటు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 2 చిన్న సైజు టమాటాలు తీసుకుని ఇలా మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా మనం ఈ ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుని వేపుకోవాలి. మనకి టమాటా పేస్ట్ మరీ మెత్తని పేస్ట్లా చేసుకోకూడదండి. ఇలా మనకి చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా చేసుకోవాలి. వేసుకుంటే మనం మధ్య మధ్యలో చిన్న టమాటా ముక్కలు తింటుంటే తగులుకుంటే బాగుంటుంది. మనకి ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ మనకి వాటర్ అనేది లేకుండా అంతా మగ్గిపోయి వేగిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాం. 2 స్పూన్ కారం, రుచి సరిపడగా ఉప్పు వేసుకుందామండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం దీంట్లో గుడ్లు వేసుకుందాం. ముందుగా మనం వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలా నేను 3 వైపులా ఘాట్లు పెట్టుకున్నానండి. మనకి కోడిగుడ్డుకి ఇలా ఘాట్లు పెట్టుకుంటే మసాలా అనేది మొత్తం అంతా గుడ్ల వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మనం దీన్ని 10 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికనిద్దాం. ఇప్పుడు మనం మూత తీసుకుని చూసుకుందామండి. చూసారు కదా, మనకి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిపోయింది. అంటే మనకి కూర మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, మనకి కూర మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, మన కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.